అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయానికి వచ్చాం. ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటో మనం తెలుసుకుందాం. చాలా పురాతనమైనటువంటి ఆలయం, 1000 సంవత్సరాల క్రితమైనటువంటి ఆలయం అండి ఇది. దీని యొక్క చరిత్ర తెలుసుకుందాం. జలాపహరేశ్వర స్వామి వారి ఆలయం. ఈ దేవాలయము దక్షిణపు వీధిలో ఉన్నటువంటి జలాపహరేశ్వర స్వామి వారి ఆలయం. 1000 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ చరిత్ర చూద్దాం. ఈ ఆలయంలో నంది విగ్రహం ఇప్పటికీ ఉన్నదండి. ఈ ఆలయం నిర్మించినప్పుడు ఒక నంది విగ్రహాన్ని ఒక శిల్పి చెక్కి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ నంది ప్రతిరోజు అర్ధరాత్రి సమయమందు లేచి ఎద్దు రూపము దాల్చి చుట్టుపక్కల ఉన్న పొలాలు ఇష్టం వచ్చినట్లు తిని చేలన్నీ తొక్కి మరలా తెల్లారేసరికి గుళ్ళోకి వచ్చి సెలైపోయేదట. ప్రతిరోజు ఇలానే చేసేది. రైతులకు అర్థం కాక రైతులంతా ఒకరోజు తెల్లవార్లు కాపలా కాచారు. ఒక పెద్ద ఎద్దు ఆకారం ఇలా చేయడం చూచి దానిని పట్టుకోవడానికి భయపడి అది ఎక్కడికి వెళుతుందో వెనకాలే వెళ్ళి గమనించారు. అది ఈ గుడిలోకి వచ్చి శిలగా మారింది. అది చూచిన రైతులు ప్రాణప్రతిష్ఠ చేసిన శిల్పికి చెప్పారు. అంతటా ఆ శిల్పి ఆ నంది కాలుకి మంత్రాలతో ఒక కడియం వేశాడు. అప్పటి నుండి అది శిలగానే ఉంది. ఆ కడియానికి అతుకు లేదు. ఇదివరకు చేతితో తిప్పితే తిరిగేది. మేము గతంలో వెళ్ళినప్పుడు చేతితో తిప్పి చూచాము. ఇప్పుడు చుట్టూ కటకటాలు తాళాలు వేసి ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. ఆ నందిని మీకు ప్రత్యేకించి ఇప్పుడు చూపించడం జరుగుతుంది. చూడండి. ఈ నందీశ్వరుని రాజనందినిగా పిలుస్తారు. ఈ ఆలయంలో గర్భాలయం వెనుక ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం గుండా ఈ రాజనందిని దగ్గర ఉన్న దీపాన్ని చూచిన కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నారు. ఈ ఆలయంలో మహిషాసురమర్ధిని అమ్మవారు పెద్దమ్మగా నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు. ఇది ఆంజనేయ స్వామి ఆలయం. ఇదేనండి ఆ రాజనందిని. ఈ నందీశ్వరుని పరీక్షగా పరిశీలించండి. ఈ కాలుకి కడియం ఉంటుంది. ఆ కడియానికి అతుకు ఉండదు. అది చుట్టూ తిరిగేది. ఈ కడియాన్ని ఆ శిల్పి మంత్రాలతో బంధించడం జరిగింది అని పూర్వకాలం మేము వెళ్ళినప్పుడు ఆలయం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. నందీశ్వరుడు చాలా అందంగా ఉన్నాడండి. చాలా ప్రత్యేకించి ఉన్నది ఈ నంది విగ్రహం. చూడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నందీశ్వరాయ నమో నమః. ఓం నందీశ్వరాయ నమో నమః.
ఆ నందీశ్వరుని వెనుక భాగం చూడండి. వెనుక నుంచి స్వామివారు ఇలా ఉన్నారు. జమ్మిచెట్ట గర్భాలయం వెనకాల ఉన్నటువంటి రంధ్రం ఇదేనండి. ఆ రంధ్రం గుండా నందీశ్వరుని యొక్క దీపారాధన చూడవచ్చు. ఆలయం మూసి ఉండటం వల్ల ఇప్పుడు సాధ్యపడదు. ఆలయం తీస్తే సాధ్యపడుతుంది. శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారపాలకులు, జలాపహరేశ్వర స్వామి. ఓం నమ శివాయ. మహిషాసురమర్ధని ఆలయం చాలా అద్భుతంగా ఉందండి. చూడండి, పైన విగ్రహాలను చాలా అద్భుతంగా చేశారు. మహిషాసురమర్ధని ఆలయం ఈ అమ్మవారు చాలా మహిమ కలిగినటువంటి తల్లి. ఆలయం చాలా బాగుందండి.
మారుమూల ఉన్నటువంటి దేవాలయాలను మీరు ఇంటి దగ్గరే ఉండి కళ్ళకు కట్టినట్లు చూడగలిగేటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ మా పురాణ అమృతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.